రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణనకు సిద్ధమవుతోంది. తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు, నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్లైన్లో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కొన్నాళ్లలోనే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. తక్కువ ఆదాయం పొందుతున్న వారి ఆదాయాన్ని పెంచేందుకు, ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ప్రభుత్వం ఆన్లైన్లో సర్వే చేపట్టింది. నిరుద్యోగులు ఏం చదువుకున్నారు, ఏ పని చేస్తున్నారు, వారి నైపుణ్యాలేంటి అన్న వివరాలను నమోదు చేయనున్నారు. అధికారులు తాము సేకరించిన వివరాలను ఆధార్తో అనుసంధానిస్తారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ వద్దనున్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల వరకు నిరుద్యోగులున్నారు. యాప్ ద్వారా పూర్తి వివరాలు సేకరించాక ఈ డాటాను క్రోడీకరించి ఒక్కో కుటుంబానికి లేదా ఒక్కో వ్యక్తికి ఆధార్ల శాశ్వత నెంబర్ కేటాయించడం పైన ఆలోచనలు చేస్తున్నారు. ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించి నైపుణ్యాలు గుర్తించనున్నారు. ఇంటింటి సర్వే పూర్తయ్యాక కంపెనీలు, పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నాయో గుర్తిస్తారు. నిరుద్యోగులకున్న నైపుణ్యాలు, పరిశ్రమల అవసరాలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి లాంటి అంశాలపై స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.